మన ఇండియా బీఫ్ ఎక్స్పెక్టింగ్లో సెకండ్ ప్లేస్లో ఉంది. దాన్ని ఎవరు షిఫ్ట్ చేస్తారు? ఎవరు అధికారంలో ఉన్నారు? బీజేపీ ప్రభుత్వమే కదా. మళ్ళీ గోరక్షణ పేరుతోని ఈ విశ్వ హిందూ బజరంగ దళం వీళ్ళందరేమో ఆవుల్ని తరలిస్తున్నారు అని చెప్పేసి అమాయకుల పైన దాడులు చేస్తారు. ఇక్కడ ఒకసారి ఈ వీడియో చూడండి. అక్కడ అమ్మనికి వచ్చిన వాళ్ళు హిందువులే. అక్కడ ఎవరు ఇప్పుడు గోవుల్ని కొంటలేరు అని చెప్పేసి వాళ్ళే రోడ్ల మీదకి వచ్చి నొల్లి ధర్నాలు చేస్తారు ఆడవాళ్ళు. ఇంకొక వీడియో ఈ వీడియో చూస్తే అయితే అతని ముఖం చూస్తే బాధ అవుతుంది నిజంగా. అతని హిందూ సోదరుడు. ఇక్కడ ఉన్న ముస్లింలు ఎవరు కొనట్లేదు. చూడండి ఇది అంటే ఇక్కడ అమ్మనికి వచ్చిన వాళ్ళు హిందువులే అమ్ముతారు కదా. మరి అమ్మనికి వచ్చినప్పుడు మీరు ఆపచ్చు కదా. అక్కడ ఎవరు ఆపరు. దాన్ని ఆపలేక ఎవడైతే కొంటున్నారో కొన్న తర్వాత వాళ్ళని అడ్డుకొని దాన్ని రాజకీయంగా సోషల్ మీడియా গোমাতাকে পারে যাবে না, তাহলে বিহারে তো ফ্রি গড় দিতে পারতো মোদি ফ্রি গড় দিতে পারতো, তো তাহলে তো আমরা সবাই সম্মেলন করে আমরা তো গরু চালাতো। ওদের কুরবানিটা ওদের করতে দাও, আমরা বাঁচি। আমাদের আর ঘুম নেই, রাত্রে ঘুম নেই, চিন্তায় মাথা খারাপ হয়ে যাচ্ছে। আমি তো হিন্দু লোক, আমি তো দাস, আমি ব্যবসা করি খাই। মদ খেয়ে গরু কিনতে হবে, মদ খেয়ে এমনই দুশ্চিন্তায় দিন কাটছে ভারতের পশ্চিমবঙ্গের হিন্দু খামারি। হিন্দুদের এইভাবে বাঁচানো যায় না দাদা ভাই, এইভাবে একদম টোটালি বাঁচা। শুভেন্দু অধিকারী মহাশয় ভুল করছেন। নির্দিষ্ট সালে যেরকম কুরবানির প্রথা চলছিল সেই প্রথা চালু করে। আমার ঋণ আছে, টাকা ঋণের বোঝা শুভেন্দু অধিকারীকে নিতে হবে। কুরবানির নিয়ম বন্ধ করেছে, মানছি না, মানব না। মানছি না। কুরবানির নিয়ম বন্ধ করেছে, মানছি না, মানব না। নাহলে আমার স্বামী সুইসাইড করবে বলছে, সন্তান অনাথ হবে। గోవుని జాతీయ జంతువుగా ప్రకటించండి, అప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు కదా అంటారు. ఇప్పుడు అక్కడ ఎవరు కొనట్లేదు, అక్కడ ఎవరు కొనడానికి రావట్లేదు అని చెప్పేసి హిందువులే మేము హిందువులమే మేము అమ్ముతున్నాం అని చెప్పేసి మా దగ్గర ఎవరు కొంటలేరు, మాకు ఆర్థిక నష్టాలు వస్తున్నాయి, దీన్ని ఎవరు మాకు న్యాయం చేస్తారని చెప్పేసి పోరాడుతున్నారు. దీని మీద ఏ సమాధానం చెప్తారు బజరంగ దళాలు కానీ ఇంకా గోరక్షకులు అని చెప్పుకునే వాళ్ళు పెట్టాం. ఇప్పుడు అక్కడ ఉన్నది హిందువులే ప్రశ్నిస్తున్నారు, మమ్మల్ని ఆర్థికంగా ఎవరు ఆదుకుంటారు, మేము ఆర్థికంగా నష్టపోయి ఉన్నామని చెప్పేసి. అసలు గోవుని జాతీయ జంతువుగా ప్రకటిస్తే అయిపోతుంది కదా, అప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. దాన్ని పూర్తిగా నిషేధించేస్తే అయిపోతుంది. ఆ ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసుడు ఆపేస్తే అయిపోతుంది. అప్పుడు మీకు రాజకీయంగా వాడుకోవడం అట్లా చేయరు, ఎందుకంటే అప్పుడు దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి రాదు. ఇప్పుడేమి దీన్ని ఇలాగే ఉంచాలి, దాన్ని రాజకీయం కోసం మాత్రమే వాడుకోవాలి, ఇంకోటి ఏం లేదు. దానివల్ల మత ఘర్షణలు సృష్టించాలి, వాటిని ఓట్ల లెక్క యూజ్ చేసుకోవాలి.